నమస్తే, నేను మీ డాక్టర్ భువనగిరి ఫణిపవన్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఈ అభ్యాస్ అకాడమీ, అభ్యాస్ భారతి పబ్లికేషన్స్. ఈ వీడియో చాలా స్కూల్స్ అడుగుతున్నటువంటి ఒక క్లారిఫికేషను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కార్పొరేట్ స్కూల్స్, మా దగ్గర ఒలింపియాడ్ కరికులం ఉంది, మా ఒలింపియాడ్ కరికులం చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది, మా ఒలింపియాడ్ కరికులం అనేది చాలా గొప్పది, మన కరికులం ఎలా ఉంటుంది సార్, వారికి మనం సమాధానం చెప్పచ్చా అనేటువంటి ప్రశ్న రూరల్లో ఉన్నటువంటి స్కూల్స్, అలాగే అర్బన్లో ఉన్నటువంటి స్కూల్స్, అలాగే కార్పొరేట్ స్కూల్స్, మావి నెట్వర్క్ ఆఫ్ స్కూల్స్, మావి ఒక 150 స్కూల్స్ ఉన్నాయి, తర్వాత మా యొక్క 100 స్కూల్స్ ఉన్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి మనం సమాధానం ఎలా చెప్పచ్చు అనేటువంటి విషయం నన్ను చాలామంది అడగడం జరిగింది. మరి ఈ ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ అభ్యాస్ అకాడమీ 2011వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 2012-13 విద్యా సంవత్సరం నుంచి సేవలు అందించడం మొదలుపెట్టింది. ఇది 12 అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేసుకొని కమింగ్ అకాడమిక్ ఇయర్ 13వ విద్యా సంవత్సరం. ఈ 13వ విద్యా సంవత్సరానికి ఈ రోజుకి ఈ అభ్యాస్ అకాడమీ అనుబంధ పాఠశాలల సంఖ్య 555+ స్కూల్స్. అటువైపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటువైపు తెలంగాణ, అలాగే తమిళనాడు, కర్ణాటకలో కొన్ని స్కూల్స్తోని 4 రాష్ట్రాల్లో సేవలు ఇస్తున్నటువంటి సంస్థ. ఈ అభ్యాస్ అకాడమీ 555+ స్కూల్స్కి, అలాగే 1,55,000 మంది విద్యార్థులకి సేవలు ఇస్తున్నటువంటి సంస్థ. అలాగే ఈ అభ్యాస్ అకాడమీ అంటే కార్పొరేట్ స్కూల్స్ ఎలా అయితే మావి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, లేకపోతే మాకు ఇన్ని నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి అని చెప్తున్నారో దానికి సమాధానం వీటన్నిటినీ, అంటే పూలన్నిటినీ కలిపేటువంటి దారంలాగా ఈ అభ్యాస్ అకాడమీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక స్కూల్స్ని, మంచి స్కూల్స్తో టైఅప్ అయ్యి వారికి సేవలు ఇస్తున్నటువంటి సంస్థ. సో మనము ఏ కార్పొరేట్ పాఠశాల కంటే కూడా తక్కువ కాదు, ఇంకో మాట చెప్పాలి అని అంటే వారికంటే ఎక్కువే. అలాగే ఈ అభ్యాస్ అకాడమీ నుంచి ప్రణాళికాబద్ధంగా, అంటే కార్పొరేట్ సెక్టర్లో జరిగే విధంగా ఏదో ఇంటర్మీడియట్ సిలబస్ బుక్స్ అనేటువంటివి చాలా పెద్దవిగా చూపించి అందులో కనీసం 20-30% సిలబస్ కూడా పూర్తి చేయకుండా అనవసరమైనటువంటి బుక్స్ని పిల్లలతో మోతబరువు కింద ఒక 15,000-20,000 రూపాయలు ఖాళీ పుస్తకాలకే కేటాయించేసి అందులో ఉన్నటువంటి 400-500 బిట్స్లో కనీసం పట్టుమని 40 బిట్స్ కూడా చెప్పకుండా అకాడమిక్ ఇయర్ కార్పొరేట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్ పూర్తి చేస్తాయి. కానీ ఈ అభ్యాస్ అకాడమీ ఏంది అని అంటే వారి యొక్క స్థాయికి అనుగుణంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నుంచి ఫ్యాక్ట్ ప్రోగ్రామ్, టెక్నో ప్రోగ్రామ్, ఎడ్జ్ ప్రోగ్రామ్, అలాగే ఆస్క్ ప్రోగ్రామ్ అనేటువంటివి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో అనుగుణంగా రకరకాల ప్రోగ్రాంలని డిజైన్ చేసి స్థాయిలకు అనుగుణంగా డిజైన్ చేస్తున్నాం. అంటే కార్పొరేట్ సెక్టార్లో కాళ్ళు చెప్పుకునేటువంటి వారి డిఫరెంట్ ప్రోగ్రామ్స్, టెక్నో ప్రోగ్రాము, లేదా సిఓ ప్రోగ్రాము, ఇంకో ప్రోగ్రాము, డైమండ్ ప్రోగ్రామ్, గోల్డ్ ప్రోగ్రామ్ అని అంటే వాటికి ధీటైనటువంటి ప్రోగ్రాంలు ఈ అభ్యాస్ అకాడమీ రూఫ్ నుంచి ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. మరో విషయం, ఈ అభ్యాస్ అకాడమీ మైక్రో స్కెడ్యూల్ ఇచ్చి మైక్రో స్కెడ్యూల్ ప్రకారంగా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి స్కూల్స్ ఒకేసారి కామన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఇచ్చిన టైం పీరియడ్లో కండక్ట్ చేసి వాటి యొక్క ర్యాంకింగ్ని, స్టేట్ వైడ్ ర్యాంకింగ్ 5 రకాల అనాలిసిస్లు ఇచ్చేటువంటి గొప్ప సంస్థ ఈ అభ్యాస్ అకాడమీ. కార్పొరేట్ సెక్టార్లో వారి బ్రాంచ్లో వారే వాటిని స్కాన్ చేసుకొని వారికి నచ్చినటువంటి మార్కులు వేసి అప్లోడ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ టీము వాటన్నిటినీ కంబైన్ చేసి వాటికి ర్యాంకింగ్ ఇస్తుంది. కానీ ఇక్కడ కరెక్షన్ కూడా చాలా జెన్యూన్గా ఈ అభ్యాస్ అకాడమీ సెంట్రల్ ఆఫీస్లోనే జరుగుతుంది. పేపర్ రావడం కానీ, పేపర్ ఎవాల్యూషన్ కానీ అన్నీ కూడా ఈ అభ్యాస్ అకాడమీ సెంట్రల్ ఆఫీస్ నుంచే జరుగుతాయి. సో ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రణాళికాబద్ధంగా. మరి టీచర్స్కి బ్యాకప్ ఎలా ఉంటుంది, ఫార్మల్ విజిట్ ఎలా ఉంటుంది అని అంటే కార్పొరేట్ స్థాయికి, కార్పొరేట్ స్కూళ్ళకి అందనంత దూరంలో ఈ అభ్యాస్ అకాడమీ సర్వీసెస్ అనేటువంటివి ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఏ కార్పొరేట్ పాఠశాల అయినా ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అవార్డు ఫంక్షన్ అనేటువంటిది చేస్తున్నారా? లేదు. ఈ అభ్యాస్ అకాడమీ తమ అనుబంధ పాఠశాలలకి ప్రతిష్టాత్మకంగా వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్కి
గుంటూరులో, అలాగే తెలంగాణలో ఉన్న స్కూల్స్కి హైదరాబాద్లో ఘనమైనటువంటి అవార్డు ఫంక్షన్ చేస్తున్నటువంటి సంస్థ ఈ అభ్యాస్ అకాడమీ. మనం సగర్వంగా చెప్పుకోవచ్చు, కార్పొరేట్ కంటే చాలా మిన్నగా ఉన్నాము. ఈ రోజు వరకు కూడా కార్పొరేట్ సెక్టార్లో ఏమీ ప్రిపరేషన్ ఇవ్వకుండా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాయిస్తారు. కానీ ఈ అభ్యాస్ అకాడమీ అనుబంధ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతికి గ్లోబల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ అనేది గత 10 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అండ్ ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది మొట్టమొదటగా డిజైన్ చేసినటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఈ అభ్యాస్ అకాడమీ. ఈ రోజుకు కూడా కార్పొరేట్ సెక్టార్లో ప్రణాళికాబద్ధమైనటువంటి ఒలింపియాడ్ ఆబ్జెక్టివ్ కరికులం 1 to 5కి లేదు. చెక్ చేసుకోవచ్చు. ఇంకా గొప్పగా మనం కార్పొరేట్ సెక్టార్ కంటే చాలా మిన్నగా ముందే గత 12 సంవత్సరాలుగా వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్, లాస్ట్ 3 సంవత్సరాలుగా బిజినెస్ యాప్టిట్యూడ్ ఇస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ ఈ అభ్యాస్ అకాడమీ. ఏ కార్పొరేట్ సెక్టార్లో అయినా చూసుకోండి, మీరు నేమ్ ఎనీ కార్పొరేట్ స్కూల్, దేర్ ఈజ్ నో రీజనింగ్ కరికులం ఇన్ ఎనీ కార్పొరేట్ స్కూల్. ఈ రీజనింగ్ కరికులం ద్వారా విద్యార్థి రానున్న కాలంలో అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్లోకి వెళ్ళాలన్నా, బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళాలన్నా, లేదా వాళ్ళ యొక్క క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ యొక్క కరికులంకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి సంస్థ ఈ అభ్యాస్ అకాడమీ. ఇంకా మాట్లాడాలి అని అంటే కార్పొరేట్ స్థాయి కంటే మిన్నగా ప్రతి స్కూల్ని ఈ అభ్యాస్ అకాడమీ టీము 2 సార్లు ఫిజికల్ విజిట్ చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ ఫాలో అప్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. వేరేస్ కార్పొరేట్ సెక్టార్లో అక్కడ ఉన్నటువంటి జోనల్ ఇన్ఛార్జెస్, అక్కడ ఉన్న వారు మాత్రమే దాన్ని మానిటర్ చేసుకుంటారు. కానీ స్టేట్ వైడ్గా మానిటరింగ్ అనేటువంటిది ఈ అభ్యాస్ అకాడమీలో జరుగుతుంది. ఇలా అంటే ఏంటి, విద్యార్థి ఎంత మటుకు చదవగలడు, విద్యార్థి ఒక లెసన్ మీద ఏ స్థాయి దాకా తీసుకొని వెళ్ళాలి, విద్యార్థికి ఎన్ని ఎగ్జామినేషన్స్ పెట్టాలి, విద్యార్థిని ఎలా ఎవాల్యూట్ చేయాలి, ఆ విద్యార్థికి ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి కనెక్టివిటీ ఎలా ఉండాలి అనేటువంటి అన్ని అంశాలు సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసి అందించేటువంటి సంస్థ ఈ అభ్యాస్ అకాడమీ సంస్థ. అంతేకాకుండా ఈ యొక్క కార్పొరేట్ సెక్టార్లో ఏమి అని అంటే మోత బరువుకి, అంటే పుస్తకాలు భారీగా చూపించి 15,000 18,000 ఖాళీ మెటీరియల్కి అందులో ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్, అందులో ఉన్న సిలబస్ అనేటువంటిది పూర్తి అవ్వకుండా పూర్తి చేయటం, అలాగే వారి యొక్క ఎగ్జామినేషన్ స్కెడ్యూల్స్ అనేటువంటివి సైంటిఫిక్గా కాకుండా ఎగ్జామ్ పెట్టామంటే పెట్టామన్న విధంగా చెప్పడం, అలాగే ఎగ్జామ్ పేపర్ అదే బ్రాంచ్లో ఉండటం మూలంగా ముందుగానే చెప్పడం, ఆ స్కానింగ్ ర్యాంకింగ్ అంతా కూడా ఆ బ్రాంచ్లో చేసుకొని ఆ మార్కులు పోస్ట్ చేయటం. కానీ ఈ అభ్యాస్ అకాడమీలో సెంట్రల్ ఆఫీస్ నుంచి జరగడం. ఇలా ఏమి అని అంటే పూర్తిగా నీళ్ళకి పాలుకి ఉన్నంత తేడాగా ఈ అభ్యాస్ అకాడమీ సర్వీసెస్ అనేటువంటివి తమ అనుబంధ పాఠశాలలు ఉపయోగించుకుంటూ ఉన్నాయి. సో ఈ వివరాలన్నీ కూడా దయచేసి తల్లిదండ్రులు గమనించవలసిందిగా మనవి. ఇక్కడ ఒక్కటి మాత్రమే ఈ యొక్క బడ్జెట్ పాఠశాలలు, ఈ అభ్యాస అనుబంధ పాఠశాలలు చేయలేకపోతుంది ఏంటంటే మోసపూరితమైనటువంటి ప్రకటనలు మాత్రమే ఇవ్వలేకపోతున్నారు. ఇంకొకటి ఏం చేయలేకపోతున్నారు అని అంటే విద్యార్థికి అవసరం లేనటువంటి పుస్తకాలు, అవసరం లేనటువంటి భారాన్ని మోపలేకపోతున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే న్యాయబద్ధంగా ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తున్నారు. విద్యార్థికి ఒరిజినల్గా పేపర్స్ మా దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ఈ మోసపూరిత ప్రకటనలు, మోసపూరిత ప్రిపరేషన్స్, మోసపూరితమైనటువంటి వ్యవహారాలు మాత్రమే ఈ యొక్క మా అనుబంధ పాఠశాలలు చేయలేకపోతున్నాయి. వేరాజ్ వారికి ఉన్నటువంటి నెట్వర్క్ మూలంగా 100 స్కూల్స్ 50 స్కూల్స్ ఉన్నవి మావి కార్పొరేట్ సెక్టారు, మాకు ఇంత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయంటున్నారు. ఈరోజు 550+ స్కూల్స్ 4 రాష్ట్రాల్లో విస్తరించున్నటువంటి సంస్థ ఈ అభ్యాస్ అకాడమీ. ఈ సేవలు పొందుతున్నటువంటి ప్రతి అనుబంధ పాఠశాలలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరింత మెరుగైనటువంటి సేవలు ఇవ్వడానికి ఈ అభ్యాస్ అకాడమీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ ఏ కార్పొరేట్ పాఠశాలకి లేనటువంటి విధంగా ఇంటర్నల్ మ్యాగజైన్ అభ్యాస భారతి మ్యాగజైన్ అనేటువంటిది ఈ అభ్యాస్ అకాడమీ స్కూల్స్కి ఉండబోతోంది. ఇలా ఎక్స్క్లూజివ్గా జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. తల్లిదండ్రులు నిశ్చింతగా తమ యొక్క విద్యార్థులను, తమ యొక్క పిల్లలను ఈ యొక్క నాన్ కార్పొరేట్ స్కూల్స్లో, బడ్జెట్ స్కూల్స్లో, అనుబంధ స్కూల్స్లో చేర్పించండి. వారి బంగారు భవిష్యత్తు బాధ్యత మా మీద వదిలిపెట్టండి. సదా స్కూల్స్ సేవలో ఈ అభ్యాస్ అకాడమీ బృందంతో జై హింద్.